హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఆనంద భైరవి దర్శన్ తీసుకున్న నిర్ణయానికి చాలా బాధపడుతూ ఉంటారు. దర్శన్ శరణ్య బయటికి వెళ్లకుండా ఉండాలన్నా, శరణ్యకి దర్శన్ విడాకులు ఇవ్వకుండా ఉండాలన్నా ఏదో ఒకటి చెయ్యాలి అని మనసులో ఒక ప్లాన్ని ఆలోచించుకుంటూ ఉంటారు ఆనంద భైరవి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఆనంద భైరవి ఆలోచిస్తూ ఉంటే దర్శన్ ఆనంద భైరవి దగ్గరికి వస్తారు. అమ్మా, నేను చెప్పిన నిర్ణయానికి ఏమంటావు? నిన్న చెప్పాను కదా అందరి ముందు, విడాకులు ఇప్పిస్తావా లేకపోతే నన్ను శరణ్యతో బయటికి వెళ్ళిపోమంటావా అని అడుగుతారు దర్శన్. లీలావతి కోటేశ్వరరావు, దర్శన్, నువ్వు అడిగిందేమీ చిన్న విషయం కాదు కదా, పాపం ఆనందకి ఆలోచించుకోవడానికి టైం కావాలి నాన్న అని అంటారు లీలావతి. పెద్దమ్మ ప్లీజ్, నేను ఒక రోజంతా అందుకే టైం ఇచ్చాను, ఇంకా నా వల్ల కాదు. శరణ్య రా, మనిద్దరం బయటికి వెళ్ళిపోదాం. ఇప్పుడు బయటికి వెళ్ళడం తప్ప మనకి ఏ దారి లేదు, రా వెళ్ళిపోదాం అని చెప్పి శరణ్య చేయి పట్టుకొని దర్శన్ వెళ్తూ ఉంటే ఆగండి అని అంటుంది శరణ్య. ఒక్కసారిగా ఆగిపోతాడు దర్శన్. ఏవండి, నేను విడాకులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని అంటుంది పాపం శరణ్య. ఒక్కసారిగా ఆనంద భైరవి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. దర్శన్ అండ్ అనన్య మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అవునా, నువ్వు చెప్తుంది నిజమా అని అంటాడు దర్శన్. అవునండి, ఈ ఇల్లు ముక్కలవడం నాకు ఇష్టం లేదు, అందుకే నేను నేను విడాకులు ఇచ్చేస్తాను అని చెప్పి విడాకుల పేపర్స్ తెప్పించమని చెప్తుందనమాట శరణ్య. శరణ్య ఏం చేస్తున్నావమ్మా అని అడుగుతారు ఆనంద భైరవి. అత్తయ్య గారు ప్లీజ్ నన్ను ఎవ్వరూ ఆపకండి, ఎందుకంటే ఈ ఇల్లు ఒకటిగా ఉండాలని నేను కోరుకునేది. నా జీవితం ఎలా ఉన్నా పర్లేదు, అందరూ కలిసికట్టుగా ఉండాలి, దర్శన్ గారు బయటికి వెళ్ళకూడదు అని చెప్పి ఇంకా ఆ డివోర్స్ పేపర్స్ని పాపం చూస్తూ బాధపడుతూ ఉంటుందన్నమాట శరణ్య. అప్పుడే దర్శన్ శరణ్యకి పెన్నిస్తాడు. ఇదిగో సైన్ చేసేసేయి అని చెప్పి ఎప్పుడు సైన్ చేస్తుందా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాడనమాట హ్యాపీగా దర్శన్. శరణ్య సైన్ చేయబోతూ ఉంటే ఆగు అని అంటారు ఆనంద భైరవి. ఒక్కసారిగా శరణ్య ఆగిపోతుంది. దర్శన్, అనన్య ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆనంద భైరవి వైపు చూస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా ఆనంద భైరవి వాళ్ళ ఫ్యామిలీ లాయర్ అక్కడికి వస్తారు. మేడం, మీరు చెప్పినట్టే అన్ని పేపర్స్ రెడీ చేశాను, ఇదిగోండి మేడం అని ఆ పేపర్స్ని తీసుకువస్తారు. అత్తయ్య గారు ఏంటది అని అడుగుతుంది అనన్య. ఇంకా ఆనంద భైరవి దర్శన్ దగ్గరికి వచ్చి, చూడు దర్శన్, ఎప్పుడు ఈ ఇల్లు కలిసికట్టుగా ఉండాలి అనుకున్నాను, కానీ నా కన్న కొడుకైన నువ్వే ఈ ఇంటికి బీటలు తెచ్చావు. కాబట్టి ఈ ఆనంద భైరవి ఒక నిర్ణయాన్ని తీసుకుంది. నేను అక్క ఇద్దరం కలిసి మేమందరం కలిసి సంపాదించిన ఈ ఆస్తిని కూడా ముక్కలు చేయాలి అనుకుంటున్నాను. మనుషులే కలిసి ఉండనప్పుడు ఆస్తులతో నాకేం పని? కాబట్టి నాకు ఉన్న యావదాస్తిని నేను 3 భాగాలుగా చేయాలి అనుకుంటున్నాను. శరణ్య, దర్శన్, రోహిత్, లహరి. రోహిత్కి, లహరికి, దర్శన్కి 3 వాటాలుగా సమాంతరంగా చేయాలి అనుకుంటున్నాను. కానీ దర్శన్, నీకు ఆస్తిపై ఆశ లేదు కదా, నువ్వు సమీరని ఇప్పుడు సంతోషంగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు కదా, ఆ సమీరకు కూడా ఆస్తిపై మమకారం లేదు కదా దర్శన్ అని అడుగుతారు ఆనంద భైరవి. చచ్చా లేదమ్మా, తను అసలు అలాంటిది కాదు, తనకి నేనంటే ప్రాణం, నా కోసం ఏదైనా చేస్తుంది, ఈ ఆస్తి అసలు అవసరమే లేదు అని అంటాడు దర్శన్. ఇంకా ఒక్కసారిగా అనన్య షాక్ అయిపోతుంది కదా. కాబట్టి నువ్వు ఎలాగో ఇప్పుడు శరణ్యకి విడాకులు ఇస్తున్నావు, భరణం కింద మెయింటెనెన్స్ కింద తనకి ఈ ఆస్తి అంతా రాసి ఇచ్చినా తప్పులేదు. కానీ కేవలం నీ పేరు మీద ఉన్న ఆస్తిని నేను శరణ్య పేరుపైకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. వాటికి సంబంధించిన డాక్యుమెంట్సే ఇవి. శరణ్య వీటిపై సైన్ చేయాలంటే ముందు నువ్వు నీ ఆస్తిని శరణ్య వైపుకి షిఫ్ట్ చేస్తున్నట్టు సైన్ చేయాలి, సంతకం పెట్టు అని అంటారు ఆనంద భైరవి. ఇంకా దర్శన్ శరణ్య వైపు చూస్తూ ఉంటాడు. అత్తయ్య గారు అని అంటుంది శరణ్య. నువ్వు ఆగు శరణ్య, నీకేమీ తెలియదు, నువ్వు ఆగు, నువ్వు సైన్ చేయి దర్శన్ అని అంటారు ఆనంద భైరవి. తను ఈ ఇంటికి వచ్చిందే ఆస్తి కోసం, అలాంటిది ఇన్ని కోట్ల ఆస్తి తన సొంతం అవుతుందని ఇప్పుడు ఏదో బిల్డప్లు కొడదామని చూస్తుంది. నాకు ఈ ఆస్తితో పనేంటి, నాకు నా సమీర దక్కుతుంది, అది చాలు
అని ఇంకా దర్శన్ అయితే ఆ పేపర్స్పై సైన్ చేసేస్తాడు. ఇటువైపు ఇంకా దర్శన్ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంక అక్కడి నుండి హ్యాపీగా వెళ్ళిపోతాడు. ఆనంద, ఏంటమ్మా ఇది అని అడుగుతారు లీలావతి. అక్క, చెప్తానక్క, ఇంకొక 2 గంటల్లో ఏం జరుగుతుందో మీరే చూస్తారు కదక్కా అని ఇంకా పొగరుగా చూస్తూ ఉంటారు ఆనందభైరవి. ఇది ఇలా ఉండగా శరణ్య ఆనందభైరవి దగ్గరికి ఏడుస్తూ వస్తుంది. అమ్మా శరణ్య, ఏమైందమ్మా అని అడుగుతారు. అత్తయ్య గారు, ఎందుకు ఇలా చేశారు అత్తయ్య గారు? 3 ముళ్ళు కాకుండా నా మెడలో 6 ముళ్ళు పడేలా చేశారు. 2 సార్లు నాకు దర్శన్ గారికి మీ చేతులతోనే పెళ్లి జరిపించారు. కానీ ఇప్పుడు ఆ బంధాన్ని తెంచేస్తూ ఆ విడాకుల కాగితాలపై నన్ను సంతకం చేయమని చెప్పారు. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అత్తయ్య గారు. నేను ఈ ఇంటిని వదిలి వెళ్ళాలంటేనే నా ప్రాణం తరుక్కుపోతుంది అని పాపం చాలా బాధపడుతూ ఉంటుంది శరణ్య. అయ్యో పిచ్చి పిల్ల, అవి నువ్వు విడాకుల పేపర్స్ అనుకుంటున్నావా అని అంటారు ఆనందభైరవి. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంకా అలా శరణ్య, అత్తయ్య గారు ఏమంటున్నారు మీరు అని అంటుంది. ఒకసారి పేపర్స్ చూడు అని అంటారు. ఆ పేపర్స్ చూసేసరికి అవి ఒక డమ్మీ పేపర్స్ అనమాట. లైక్ సేమ్ విడాకుల్లాగే ఉంటాయి పేపర్స్, కానీ అవి డివోర్స్ పేపర్స్ కాదు. ఇంకా ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అవుతుంది శరణ్య. చూడమ్మా శరణ్య, నువ్వు నా ఇంటి మహాలక్ష్మివి, నువ్వు నా బంగారానివి. అలాంటిది నిన్ను ఈ ఇంట్లో నుండి దూరంగా వెళ్ళేలా చేస్తానా? అది ఈ ఆనందభైరవి ఉన్నంత వరకు ఎప్పటికీ జరగని పని. ఇంకా దర్శన్ సంగతి అంటావా? ఆస్తి నీ పేరుపై రాసిచ్చేశాడంటే అక్కడ యుద్ధం మొదలవుతుందని దర్శన్కి తెలీదు. తెలుసుకుంటాడు. నీ విలువేంటో, ఈ కుటుంబం విలువేంటో ఖచ్చితంగా దర్శన్ తెలుసుకొని తీరుతాడమ్మా. నువ్వేమీ కంగారు పడద్దు, సరేనా అని పాపం ఆనందభైరవి ధైర్యం చెప్తూ ఉంటారు శరణ్యకి. ఇంకా శరణ్య పాపం ఆనందభైరవిని ప్రేమగా హక్ చేసుకుంటుంది. ఇది ఇలా ఉండగా అనన్య సమీరా ఇంటికి వెళ్తుంది. ఇంకా సమీరా అయితే ఇంకా చీర నీట్గా కట్టుకొని ఎప్పుడెప్పుడు దర్శన్ వస్తాడా అని వెయిట్ చేస్తూ ఉంటుంది. వస్తాడు దర్శన్ అని చెప్పి ఇంక పాట పాడుతూ ఉంటే అనన్య వస్తుంది. ఏంటనన్య, దర్శన్ వస్తాడనుకుంటే నువ్వొచ్చావేంటి అని అంటుంది సమీరా. అది కాదు, నేను చెప్పేది ఒకసారి విను, అసలు ఏం జరిగిందంటే అని చెప్పేలోపు ఇంకా స్వీట్ బాక్స్తో దర్శన్ సమీరా వాళ్ళ ఇంటికి వస్తాడు. ఇంకా అనన్యని చూసి, హో వదిన గారు, మీరు ఇక్కడే ఉన్నారా? అంటే గుడ్ న్యూస్ని షేర్ చేసుకోవడానికి నాకంటే ముందే మీరే వచ్చేసారన్నమాట అని అంటాడు దర్శన్. ఏంటి గుడ్ న్యూసా? ఏంటది దర్శన్ అని అడుగుతుంది సమీరా. అయ్యో, దీనికి అది బ్యాడ్ న్యూస్ అని తెలియదు కదా అని మనసులో అనుకుంటుంది అనన్య. మరిది గారు మీరే చెప్పండి అని అంటుంది. సమీరా, నీకొక విషయం తెలుసా? ఆ శరణ్య నాకు డివోర్స్ ఇచ్చేసింది. నేనింకా ఫ్రీ బర్డ్. ఒక 1 మంత్లో మనిద్దరి పెళ్ళి జరిగిపోతుంది. ఎందుకంటే కౌన్సిలింగ్ అది ఇది అని డివోర్స్ని కొంచెం ఆపుతారని తెలుసుకున్నాను. 1 మంత్ తర్వాత ఫార్మాలిటీస్ అన్నీ క్లియర్ అయిపోతాయి. ఇంకా ఆ శరణ్య మా ఇంటి నుండి బయటికి వెళ్తుంది. అమ్మ చేతుల మీదుగానే మనిద్దరి పెళ్ళి అంగరంగ వైభవంగా జరుగుతుంది అని అంటారు దర్శన్. ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా సమీరా. దర్శన్, నువ్వు చెప్పేది నిజమా? అసలు నిజమేనా అని నమ్మలేకపోతూ ఉంటుందన్నమాట సమీరా. ఇప్పుడు ఇలా అంటుంది, నిజం తెలిసాక కళ్ళు తిరిగి పడిపోతుంది అని మధ్యలో అనన్య మనసులో అనుకుంటుంది. అవును, నేను నిజమే చెప్తున్నాను అని అంటారు దర్శన్. కానీ నాకు కొంచెం డౌట్గా ఉంది. అయినా ఆంటీ ఏ ప్లాన్ లేకుండా ముందుకి అడుగు వేయరు. నన్ను చంపడానికి సిద్ధపడ్డారు. అలాంటిది ఇంత ఈజీగా శరణ్య డివోర్స్ ఇచ్చేశాక నాతో పెళ్లి చేస్తానని ఎలా ఫిక్స్ అయ్యారు? ఆంటీ ఏదైనా కండిషన్ పెట్టారా అని అడుగుతుంది సమీరా. కండిషన్ అంటే అలాంటిదేమీ లేదు సమీరా. అంటే నేను తన ఇంటి నుండి తీసుకొని బయటికి వెళ్ళిపోతానని చెప్పాను కదా, అందుకే. కుటుంబంతో పాటు ఆస్తిని కూడా మా అమ్మ ముక్కలు చేసింది. నా పేరుపై వచ్చే ఆస్తంతా శరణ్యకి రాసిచ్చేమంది. ఇచ్చేశాను. ఎందుకంటే నాకు నీకంటే ఆస్తేమీ ముఖ్యం కాదు అని అంటాడు దర్శన్. ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది సమీరాకి. దర్శన్, హే జోక్ చేస్తున్నావు కదా అని అంటుంది. చచ్చా, ఇలాంటి విషయాల్లో నేను జోక్ ఎందుకు చేస్తాను? నేను నిజమే చెప్తున్నాను. ఇప్పుడు నా పేరుపై ఆస్తి లేదు, కానీ నాకు కొండంత ధైర్యంతో నువ్వున్నావు కదా అని అంటాడు దర్శన్. ఛీ అని ఆ స్వీట్ బాక్స్ని విసిరి కొడుతుంది సమీరా. ఒక్కసారిగా దర్శన్ షాక్ అయిపోతాడు. అనన్య, సమీరా
నేను చెప్పేది విను అని అంటారు. హేయ్, నీ ఆస్తి నీకు వచ్చింది కదా, ఇంకేంటి నీ ప్రాబ్లం? నీ ఆస్తి నా పేరు మీద రాస్తావా? చెప్పు, నీ మాటలు వింటాను, రాస్తావా అని అడుగుతుంది సమీరా. ఆహా, నేనెందుకు రాస్తాను అని అంటుంది అనన్య. కదా, మరి నోరు మూసుకొని ఉండు. ఏంటి, నాకంటే నీకు ఆస్తి ఎక్కువ కాదని ఆస్తి రాసిచ్చేసావా? మరి నువ్వెవడికి కావాలి అని అంటుంది సమీరా. ఒక్కసారిగా సమీరా ఓపెన్ అవడంతో షాక్ అయిపోతాడనమాట దర్శన్. అదేంటి సమీరా, మనం ప్రేమించుకున్నాం కదా, నువ్వు నన్ను చూసి నా క్యారెక్టర్ చూసే కదా నన్ను ఇష్టపడ్డావు అని అంటాడు దర్శన్. ఏంటి, నీ క్యారెక్టరా? నువ్వేమైనా పెద్ద అందగాడివి అనుకుంటున్నావా, లేకపోతే చాలామంది మీద మంచివాడు అనుకుంటున్నావా? భార్య ఉండగానే ప్రేమించిన అమ్మాయి నా కోసం ఎంతో దూరం వచ్చావు, అది నీ క్యారెక్టర్ అంటే. అయినా క్యారెక్టర్ ఏంట్రా క్యారెక్టర్? నీ దగ్గర డబ్బు ఉంటేనే నీకు విలువ. నీ దగ్గర డబ్బులు లేకపోతే నెత్తి మీద రూపాయి పెడితే కూడా నువ్వు చెల్లవు. అలాంటి నిన్ను నేను పెళ్లి చేసుకోవాలా? ఇప్పుడు ఓపెన్ అవుతున్నాను. ఎప్పటి నిండో హోమ్ మినిస్టర్ కొడుకు నా వెంట పడుతున్నాడు. నన్ను పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు. కానీ నేను నీకు కమిట్ అయిపోయాను కాబట్టి, ఎలాగో ఆస్తి నాకు వస్తుందనే ఆశతో ఉన్నాను కాబట్టి నిన్ను గబ్బిలంలా పట్టుకొని వేలాడా. కానీ ఇప్పుడు నాకు అవసరమే లేదు. రూపాయి లేనివాడు నీ దగ్గర నాకెందుకు? నువ్వు ఒకవేళ నన్ను పెళ్లి చేసుకుంటే ఇద్దరం కలిసి నేను ఇంట్లో అంట్లు తోముకుంటూ ఉంటే నువ్వు రిక్షా తొక్కుకొని ఈ రోజు కూలి ఇంతొచ్చింది, ఆ రోజు కూలి ఎంతొచ్చిందని కబుర్లు చెప్పాలనుకుంటున్నావా? హేయ్, నా మనస్తత్వం నీకు తెలీదు. రాయల్గా బ్రతకాలనుకున్నా, అందుకే డబ్బున్న నిన్ను ట్రాప్ చేశా. ఫ్యూచర్లో కూడా రాయల్గానే బ్రతుకుతా, నీలా కాదు. వెళ్ళి అడుక్కు తిను, నాకేంటి అని అంటుంది సమీరా. ఒక్కసారిగా దర్శన్ అయితే కుప్ప కూలిపోతాడు. ఏమీ అర్థం కాదు దర్శన్కి. సమీరా, ఎందుకలా అంటున్నావు? మనం కేసు వేయచ్చు, అయినా ఆస్తి కోసమైనా ప్రేమించావు అని అంటుంది అనన్య. అబ్బో, నువ్వు చెప్తున్నావా? సరే, నేనొక దుర్మార్గురాలిని. నేను ఆస్తి కోసమే దర్శన్ని ప్రేమించాను. మరి నువ్వు ఎందుకు రోహిత్ని పెళ్లి చేసుకున్నావు? నీ చరిత్ర నాకు తెలియదనుకుంటున్నావా? అయినా నిన్ను చంపినా పాపం లేదు. నీకు పడాల్సిన దెబ్బలన్నీ ఆనంద భైరవి చేతిలో నాకు పడ్డాయి. ఆల్మోస్ట్ పైకి పోయేంత వరకు వెళ్ళాను. దానికి కారణం నువ్వే కదా. ఇంకొకసారి నాకు మీ ఇద్దరు కంటికి కనిపించారో ఇద్దరి మీద పోలీస్ కేసు పెడితే ఇద్దరిని మళ్ళీ తన్నిస్తా. పొండి, బయటికి పొండి అని చెప్పి ఇంకా అలా ఇద్దరిని మెడ పట్టుకొని బయటికి గెంటేసి తలుపు వేసేస్తుందనమాట. గట్టిగా డోర్ వేసేస్తుంది సమీరా. హలో, రాజేష్, నువ్వు ప్రపోజ్ చేసావు కదా, ఇప్పుడే వస్తున్నాను, ఇద్దరం బయటికి వెళ్దాం, మంచి హోటల్కి వెళ్దాం అని చెప్పి వాళ్ళ కళ్ళ ముందే రెడీ అయ్యి వెళ్ళిపోతుంది సమీరా. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దర్శన్. ఇంకా అనన్య మరిదిగా అనేలోపు నోరు ముయ్యండి, వదిన వరస అవుతున్నారు కాబట్టి ఇంతకంటే నీచంగా చెప్పలేకపోతున్నాను. అంటే ఆస్తి కోసమే ఇన్ని నాటకాలాడి ఆ దరిద్రాన్ని నాకు తగిలించాలని చూశారు కదా. అర్థమైంది, నేను ఇన్ని రోజులు ఏం కోల్పోయానో, ఏ రాక్షసి మాటలు విని దేవతలాంటి మా అమ్మ మాటల్ని పెడ చెవున పెట్టానో అర్థమైంది. బాగా బుద్ధొచ్చింది అని చెప్పి ఇంకా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు దర్శన్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. శరణ్య దేవునికి పూజ చేసి ఇంకా ప్రసాదం వండి అందరికీ ఇస్తూ ఉంటుంది. అత్తయ్య, ప్రసాదం తీసుకోండి, మావయ్య గారు అని చెప్పి అందరికీ పాపం ప్రసాదం ఇస్తూ ఉంటే ఇంకా అందరూ చాలా జాలిగా చూస్తూ ఉంటారనమాట. పాపం శరణ్య వైపు, ఎందుకు పెద్దత్తయ్య గారు నా వైపు జాలిగా చూస్తున్నారు అని అడుగుతుంది. పాపం శరణ్య, అమ్మా, ఎప్పుడైనా భర్తే తోడు నీడ అంటారు. కుటుంబం ఎలా ఉన్నా భర్త బాగుంటే చాలు అనుకుంటారు. కానీ నీకు భర్తే అర్థం చేసుకోకపోయినా ఈ కుటుంబం కోసం నువ్వు ఎంత చేశావమ్మా అని అంటారు లీలావతి. పెద్దత్తయ్య గారు, ఆయన నన్ను ఇప్పుడు అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ ఎప్పటికైనా నన్ను అర్థం చేసుకుంటారు కదా. ఆ రోజు కోసం ఇప్పుడు కాదు, ఎన్నేళ్ళు వెయిట్ చేయమన్నా, ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయమన్నా నేను వెయిట్ చేస్తానండి అని చెప్పి పాపం అలా అందరికీ ప్రసాదం ఇస్తూ ఉంటుందన్నమాట శరణ్య. అప్పుడే దర్శన్ బాగా కుప్ప కూలిపోయి వెరీ డిప్రెస్డ్గా ఇంటికి వస్తాడు. ఇంకా దర్శన్ పడిపోబోతుంటే, నాన్న దర్శన్ అని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి దర్శన్ని పట్టుకుంటారు. దర్శన్కి పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఉంటాడు. వాళ్ళందరి వైపు చూస్తూ ఇంకా ఏడుస్తూ కుప్ప కూలిపోతాడు దర్శన్.
ఏమైంది నాన్న అని అడుగుతారు ఆనందభైరవి. అమ్మా అని దర్శన్ ఆనందభైరవి కాళ్ళు పట్టుకుంటాడు. అమ్మా, తప్పు చేశానమ్మా, పాపం చేశానమ్మా, క్షమించరాని పాపం చేశాను. నువ్వు ఎంత చెప్తున్నా, నువ్వు ఎంత సమీర గురించి నాకు చెప్పినా నేను వినలేదు. నేను నాదే కరెక్ట్ అనుకున్నాను. సమీర నన్ను నిజంగా ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తుంది అనుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమైందమ్మా, ఎవరు ఎలాంటి వాళ్ళో అర్థమైంది. సమీర నాకు ఆస్తి లేదని నన్ను చీకొట్టింది. నా కళ్ళ ముందే ఇంకొకడిని చూసుకుంది. ఇలాంటి దౌర్భాగ్యపు పరిస్థితి నాకు ఇవాళ వచ్చిందంటే దానికి కారణం నువ్వే, తనే, నేనే అమ్మా, నేనే కారణం. ప్రేమ అని కనీసం తన గురించి తెలుసుకోకుండా తప్పటడుగు వేశాను. నువ్వు ఎంత సరిదిద్దాలనుకున్నా తప్పే చేశాను. నన్ను క్షమించమ్మా. ఈ పాపాత్ముడికి ఏం చేస్తే ఈ పాపం తొలుగుతుందమ్మా, ఏం చేస్తే తొలుగుతుంది అని పాపం చాలా బాధపడుతూ ఉంటాడు దర్శన్. నాన్న దర్శన్, నీకు ఆ సమీర నిజస్వరూపం తెలిసింది. అది చాలు నాన్న, అది చాలు అని పాపం చెప్తూ ఉంటారు ఆనందభైరవి. అప్పుడే శరణ్య దగ్గరికి వస్తాడు దర్శన్. శరణ్య, నేను నీకు చాలా అన్యాయం చేశాను. ఆ రాక్షసి మాయలో ఉండి నీకు నేను ఏ భర్త చెయ్యని ద్రోహం చేశాను. నన్ను క్షమించు, నీ కాళ్ళు పట్టుకుంటాను అననేలోపు, ఏమండి ఏం మాట్లాడుతున్నారు? వద్దండి, మీరు నా కాళ్ళు పట్టుకోకూడదు అని చెప్పి పాపం శరణ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా రోహిత్, లీలావతి కోటేశ్వరరావు దగ్గరికి వస్తారు. పాపం దర్శన్, నాన్న దర్శన్, ఇప్పటికైనా నువ్వు శరణ్యని అర్థం చేసుకున్నావు, అది చాలు నాన్న అని అంటారు. పెద్దమ్మ, పెదనాన్న, ఐఎమ్ సో సారీ. మిమ్మల్ని కూడా అజ్ఞానంతో కళ్ళు మూసుకుపోయి చాలా మాటలు అన్నాను, నా పర్సనల్ అన్నాను. చిన్నప్పటి నుండి మిమ్మల్ని చూస్తూ మీ పెంపకంలో పెరిగి కూడా చాలా తప్పుగా మాట్లాడాను, గొంతెత్తి మాట్లాడాను. ఇక జన్మలో ఎప్పటికీ అలా చేయను, నన్ను క్షమించన్నయ్యా అని చెప్పి పాపం పశ్చాత్తాపంతో రోహిత్ని హక్ చేసుకుంటాడనమాట. దర్శన్, రే నువ్వు నా తమ్ముడివిరా, తిట్టుకుంటాం కొట్టుకుంటాం, మనందరం ఒక ఫ్యామిలీరా అని పాపం రోహిత్ హక్ చేసుకుంటాడు దర్శన్ని. ఇదంతా చూస్తూ అనన్య, అవునా, అయితే నేనేమైపోవాలి? ఇంకా నయం, దర్శన్ నా గురించి ఇంత చెప్పలేదు. ఆయన దర్శన్ అలాంటి క్యారెక్టర్ కాదులే. ఇప్పుడు తెగ సంబరపడిపోతున్నారు. తర్వాత ఏదో ఒకటి చేసి ఈ ఉమ్మడి కుటుంబాన్ని మళ్ళీ ఖచ్చితంగా ముక్కలు చేస్తా అని మనసులో అనుకుంటుంది అనన్య. ఆనందభైరవి అనన్య వైపు పొగరుగా చూసావా అని చెప్పి అన్నట్లు చూస్తూ ఉంటుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.